పంచతంత్ర కథలు. అనగనగా జమ్మలమడుగు అనే అందమైన పల్లెటూరు ఉండేది. ఆ ఊరిలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ సాధారణమైన జీవితాన్ని గడిపేవారు. ప్రజలందరూ పండగైనా జాతరలైనా పొరుగురు ప్రజల్ని వాళ్ల ఊరికి ఆహ్వానిస్తూ అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకుంటూ ఉండేవారు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు ఆ ఊరి జమీందారు మాధవయ్య అతని భార్య మంగతో ఇలా అంటాడు. ఒసే మంగా, తొందరగా టీ తీసుకుని రావే. పొద్దున్నే టీ తాగకపోతే నాకు రోజు మొదలవ్వదే. అయినా ఈరోజు ఏంటి నాకు ఇంత పొద్దెక్కిన టీ తీసుకురాలేదు అని కోపంగా కసురుకుంటాడు. ఇంతలో మంగ టీ తీసుకునొచ్చి మాధవయ్యకిచ్చి ఇలా అంటుంది. ఏంటయ్యా, ఒక్క నిమిషం ఆలస్యమయ్యేసరికి ఎందుకంతలా విసుక్కుంటున్నావు? నేనేమైనా యంత్రాన్నా? నేను మనిషినే కదా. నాకు 2 చేతులే ఉన్నాయి. ఇంటి పనంతా ఒక్కదాన్నే చేసుకోవాలి. ఇంట్లో పనయ్యేసరికి ఆలస్యమైంది. అందుకే నీకు టీ ఇవ్వడం కూడా ఆలస్యమైంది అని కాస్త నిదానంగా చెబుతుంది. మాధవయ్య టీ తాగుతూ ఇలా అంటాడు. చూడు మంగా, నీకు ఎన్ని పనులున్నా నాకు పొద్దున్నే నేను లేచేసరికి మాత్రం టీ ఇచ్చేయాలి అని కాస్త గట్టిగా మాట్లాడతాడు. ఇంతలో పొరుగురు నుంచి మాధవయ్య స్నేహితుడు సుబ్బారావు మాధవయ్య ఇంటికి వస్తాడు. ఇదంతా చూసిన అతను మాధవయ్యతో ఇలా అంటాడు. ఏంట్రా మాధవా, పొద్దున్నే నా చెల్లెల మీద అలా అరుస్తున్నావు? నీకు ఈ మధ్యన కోపం బాగా పెరిగిపోయిందిరా. అలా గడ్డి పెట్టండి అన్నయ్య గారు. ఎప్పుడూ చూడు ఏదో ఒక వంకతో నన్ను తిడుతూనే ఉంటారు. దాంతో మాధవయ్య లేచిన దగ్గర్నుంచి తన భార్యని తిట్టడమే పనా అని అడుగుతూ స్నేహితుడికి వెంటనే వెళ్లి ఒక మంచి టీ తీసుకురమ్మని చెబుతాడు. ఆ మాట విన్న వెంటనే మంగ టీ తీసుకురావడానికని లోపలికి వెళ్లిపోతుంది. అప్పుడు సుబ్బారావు మాధవయ్యతో ఇలా అంటాడు. ఎలా ఉన్నావురా మాధవా, బాగున్నావా? అంతా కులాసాయేనా? నీ కొడుకులు కోడళ్ళు అందరూ బాగున్నారా? బాగానే ఉన్నాం సుబ్బారావు. ఇంకా నా కొడుకులు కోడళ్ళు అంటావా? వాళ్ళు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తారు నన్ను నా భార్యను చూడ్డానికి. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? నా చెల్లెలు నీ కొడుకు రాము అందరూ బాగున్నారా? రాము చదువు ఎలా సాగుతుంది? వాడు బాగా చదువుతున్నాడా? పోనీలేరా, ఎలాగో ఒకలాగా నీ కొడుకులు మంచి స్థాయిలో స్థిరపడ్డారు. కానీ నాకు ఉన్నాడు నా కొడుకు ఎందుకు పట్నం వెళ్ళి ఉద్యోగం చేయరా అంటే ఈ పల్లెటూరులోని మట్టి పిసుకుతా నాగలితో పొలం దున్నుతా అంటాడు. వాడు నా మాట అసలు వినడమే లేదు. ఓరే సుబ్బారావు, పిల్లలకి ఏది నచ్చితే అది చేయాలిరా. నా కొడుకులకి చదువు అంటే ఇష్టం, అందుకే వాళ్ళని పై చదువుల కోసం విదేశాలు పంపాను. నీ కొడుక్కి వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి వాడిని వ్యవసాయమే చేసుకోనివ్వు. ఎవరికి ఇష్టమైంది వాళ్ళు చేస్తేనే మనసు సంతృప్తిగా ఉంటుందిరా. అవునరా, ఆ విషయం నాకు తెలుసు. అందుకే నేను కూడా వాడిని ఇబ్బంది పెట్టకుండా వాడి మనసు అర్థం చేసుకుని వాడిని వ్యవసాయమే చేసుకోమని చెప్పాను. కానీ ఎక్కడో చిన్న వెలితి. తండ్రిని కదా, నా కొడుకు పట్నం వెళ్ళి ఉద్యోగం చేస్తూ కోటు బూటు వేసుకుంటే చూడాలని, అంతే. ఇంతలో మంగ టీ పట్టుకుని వచ్చి సుబ్బారావుకిచ్చి ఇలా అంటుంది. అన్నయ్య, ఎన్ని రోజులైంది మీరు మా ఇంటికొచ్చి? ఏదైనా విశేషమా ఇలా మీరు మా ఇంటికొచ్చారు? అవునమ్మా, విశేషమే. మరేం లేదు, మా ఊరిలో 12 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుంది. ఆ జాతర మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు జరపడానికి పెద్దలందరూ నిర్ణయించారు. కాబట్టి ఆ జాతరకి మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆహ్వానించడానికి వచ్చాను. ఓహో, అలాగా, చాలా సంతోషమన్నయ్య. ఆ జాతరకి నేను మా ఆయన తప్పకుండా వస్తాం. అదేంటి చెల్లమ్మా అలా అంటావు? నువ్వు మాధవయ్య కాదు, నీ కొడుకులు కోడళ్ళు కూడా ఈ జాతరకి రావాలి. ఈ జాతరకి వచ్చి నీ కోడళ్ల చేత ఆ తల్లికి దండం పెట్టిస్తే త్వరలో నీ కోడళ్ళు నెల తప్పుతారు. త్వరలో మీ ఇంటికి మనవడో మనవరాలో వస్తారు. కావున ఖచ్చితంగా నీ కొడుకుల్ని కోడల్ని ఈ జాతరకి తీసుకొనొచ్చి అమ్మవారికి వాళ్ళ చేత దండం పెట్టించు. ఒరే సుబ్బారావు, నేను మీ చెల్లమ్మ అంటే ఎలాగో ఒకలాగా వీలు చూసుకొని వస్తాము. కానీ నా కొడుకులు కోడళ్ళు మాత్రం రావడానికి వీలవ్వదు. వాళ్ళు ఎప్పుడో ఒకసారి మమ్మల్ని చూడడానికే వీలు పడదని కారణాలు చెబుతూ ఉంటారు. అలాంటిది పక్క ఊరిలో జాతర అంటే అస్సలు రారు.
రే మాధవా, నువ్వు ఏం చేస్తావో తెలియదు. వచ్చే నెల 20వ తారీఖు అయ్యేసరికి మా ఊరి జాతరకి నువ్వు నీ కుటుంబం అంతా మా ఇంటికి రావాలి. లేదనుకో, నా సంగతి నీకు తెలుసు కదా. సరే మరి, నేనింకా బయలుదేరుతాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఇంక సుబ్బారావు చెప్పిన 20వ తారీఖు దగ్గర పడుతూ ఉంటుంది. అప్పుడు మాధవయ్య కొడుకులని కోడళ్లని ఎలా రప్పించాలని తనలో తాను ఆలోచించుకుంటూ ఉండగా ఇంతలో మంగ అక్కడికొస్తుంది. అప్పుడు మాధవయ్య మంగతో ఇలా అంటాడు. ఓసే మంగా, నా స్నేహితుడేమో వాళ్ళ ఊర్లో జాతరకి నా కుటుంబాన్ని అంతటినీ రమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ నా కొడుకుల్ని అంత దూరం నుంచి ఈ జాతరకి రమ్మంటే వాళ్ళు వస్తారంటావా? అయ్యా, నువ్వెందుకంతలా ఆలోచిస్తున్నావు? మనసుంటే మార్గం అదే వస్తుంది అన్నట్టు నువ్వు మన కొడుకులకి ఏదో ఒక కట్టుకథ చెప్పి వాళ్ళు మన ఊరు వచ్చేలా చెయ్యి. అలా అయితే మన ఊరు వస్తే వాళ్ళని పొరుగురు జాతరకి ఎలాగో ఒకలా నచ్చజెప్పి తీసుకెళ్లిపోదాం. ఏం చెప్తే వాళ్ళు మన ఊరు రావడానికి ఒప్పుకుంటారే? ఈ మాత్రం దానికి అంతలా ఆలోచిస్తున్నావేంటయ్యా? వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం కాబట్టి నాకే ఒంట్లో బాగోలేదని చెప్పు. అలా అయితే వాళ్ళు కాళ్ళకి చక్రాలు కట్టుకొని మరి ఎంత వేగంగా కుదిరితే అంత వేగంగా వస్తారు. ఓసేయ్, నీకేమైనా బుర్ర పోయిందా ఏంటి? నువ్వు గుండ్రంగా రుబ్బురోల్లాగా ఉన్నావు. నీకు బాగోలేదని ఎలా చెప్పమంటావే? అయ్యా, వాళ్ళేమైనా నన్ను చూసారా ఏంటి? నా మాటే వింటారు. కాబట్టి నేను వాళ్లతో మాట్లాడినప్పుడు కాస్త నీరసంగా మాట్లాడితే వాళ్ళు నిజంగానే నాకు బాలేదని నమ్మి వస్తారయ్యా. ఆ మాత్రం కూడా తెలియకుండా ఎలా ఈ ఊరి సర్పంచ్ అయ్యావో ఏంటో అని కాస్త వెటకారంగా మాట్లాడుతుంది. ఆ మాట విన్న మాధవయ్య వెంటనే కొడుకులిద్దరికీ వాళ్ల అమ్మకి బాగోలేదని, కొడుకుల్ని చూస్తే ఆ జ్వరం తగ్గిపోతుందని వెంటనే వాళ్ళని రమ్మని ఉత్తరం రాస్తాడు. అలా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఒకరోజు హఠాత్తుగా పొద్దున్నే మాధవయ్య ఇంటికి వాళ్ల కొడుకులు వస్తారు. అది చూసి మంగా మాధవయ్య ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి. అప్పుడు మాధవయ్య పెద్ద కొడుకు సురేష్ ఇలా అంటాడు. అమ్మా, నీకు ఒంట్లో బాలేదన్నారు. ఇప్పుడంతా బాగుందా? నీ ఆరోగ్యం ఇప్పుడు కుదుటపడిందా? లేదంటే పట్నంలో పెద్ద దవాఖానాకి తీసుకువెళ్ళాలా? వెంటనే చిన్న కొడుకు రమేష్ ఇలా అంటాడు. అన్నయ్య, పట్నంలో దవాఖానాకెందుకు? ఇక్కడే మన ఊరికి ఒక మంచి వైద్యుని తీసుకువస్తాను. ఆ మాట విన్న మంగా ఇద్దరు కొడుకులతో ఇలా అంటుంది. చూడు సురేషు, రమేషు, నాకిప్పుడు ఒంట్లో అంతా బాగుంది. ఇప్పుడు మిమ్మల్ని చూశాక ఒంట్లో ఉన్న కాస్త నలత కూడా తగ్గిపోయింది. సరే సరే, మీరు వెళ్ళి వెంటనే స్నానం చేసి రండి, భోజనం తిందురుగాని. మాధవయ్య వాళ్లతో ఇలా అంటాడు. రేయ్ సురేష్, రమేష్, ఎలాగో మీరు మీ అమ్మను చూడ్డానికి ఈ ఊరొచ్చారు కాబట్టి మన పొరుగురు సుబ్బారావు మామయ్య ఊరు కృష్ణాపురంలో పెద్ద జాతర జరుగుతుంది. దానికి మన కుటుంబాన్ని అంతటినీ రమ్మని పిలిచాడు. కాబట్టి మనం అందరం రేపు పొద్దున్నే వాళ్ళ ఊరు జాతర చూడడానికి వెళ్తున్నాం. మీరు తొందరగా నిద్రపోయి పొద్దున్నే లేచి జాతరకు వెళ్ళడానికి బయలుదేరండి. నాన్న, మన కుటుంబం అంతా అంటున్నావు కదా, మనం అందరం ఆ జాతరకి ఎలా వెళ్తాం? అదేంట్రా అలా అడుగుతున్నావు? మన ఎడ్ల బండి ఉంది కదా, మనం ఎప్పుడూ ఆ ఎడ్ల బండిలోనే ఎక్కడికైనా వెళ్లాలంటే వెళ్తాం కదా. ఇప్పుడేంటి కొత్తగా అడుగుతున్నావు? కాబట్టి ఆ ఎడ్ల బండిలోనే మనమందరం ఇప్పుడు పొరుగురు జాతరకి వెళ్తాము అని అంటుంది మంగ. అలా మరుసటి రోజు సాయంత్రం జాతరకి వెళ్లడానికి అందరూ బయలుదేరతారు. ఇంతలో మాధవయ్య ఎడ్ల బండి తీసుకునొచ్చి ఇలా అంటాడు. రండి రండి, అందరూ వచ్చి తొందరగా ఎక్కండి. ఇంతలో సురేష్ ఇలా అంటాడు. నాన్నా నానా, ఈసారి ఎడ్లబండి నేను నడుపుతాను నానా. మా చిన్నప్పటి నుంచి మీరే ఎడ్లబండి నడిపేవారు. కనీసం ఇప్పుడైనా నేను నడుపుతాను నానా. ఆ మాట విన్న మాధవయ్య సరే అని ఎడ్ల బండిని కొడుక్కి ఇస్తాడు. అలా సురేష్ ఎడ్ల బండి నడుపుతూ ఉండగా అందరూ ఎడ్ల బండిలోకి ఎక్కి కూర్చుంటారు. అలా వెళ్తూ ఉండగా మాధవయ్య చిన్న కొడుకు రమేష్ ఇలా అంటాడు. అమ్మా, నేను అన్నయ్య చిన్నప్పుడు ఇలానే కదమ్మా. నాన్న ఎడ్ల బండి నడిపితే నువ్వు నేను అన్నయ్య వెనక కూర్చుని
కబుర్లు చెప్పుకుంటూ ఎక్కడికైనా ఎంత దూరమైనా వెళ్ళేవాళ్ళం. అయినా ఈ ఎడ్ల బండిలో ప్రయాణం చాలా బాగుందమ్మా. ఈ చల్లటి గాలిని, ప్రకృతిని ఆస్వాదిస్తూ నెమ్మదిగా వెళుతూ ఉంటే అసలు ఈ ఆనందం ఎన్ని కోట్లిచ్చినా కొనలేము. ఇంతలో సురేష్ కూడా ఇలా అంటాడు. ఒరే సురేష్, నీకు గుర్తుందా, మనం చిన్నప్పుడు ఈ కృష్ణాపురం జాతరకు వెళుతూ ఉండగా మన ఎడ్లబండి చక్రం విరిగిపోయి పడిపోతే మనం బాగా పొద్దుపోయిందని నాన్న, నువ్వు, నేను, అమ్మ ఈ ఎడ్లబండి కిందనే పరదా వేసుకుని రాత్రంతా అక్కడే పడుకున్నాం కదా? అవునన్నయ్య, నాకు బాగా గుర్తుంది. మనం ఎడ్లబండి మీద నుంచి పడినా కూడా మనకు పెద్దగా దెబ్బలు తగలలేదు. ఎందుకంటే ఈ ఎడ్లు చాలా నెమ్మదిగా నడుస్తాయి. అలాగే ఎడ్లబండి చెక్కతో తయారు చేసింది. కావున మనకి ఎలాంటి దెబ్బలు తగలకుండా సురక్షితంగా ఉన్నాం. వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగా మాధవయ్య ఇలా అంటాడు. అవును, ఎడ్లబండిలో ప్రయాణం చేస్తే ఆ ఆనందమే వేరు. అలాగే ఈ ఎడ్లబండిలో ప్రయాణం చేస్తున్నప్పుడు రాత్రైతే ఆ ఎడ్లబండిని అక్కడే పెట్టేసి దానిపైన పరదా కప్పుకొని పడుకొని పోవచ్చు కూడా. ఈ ఎడ్లబండి రైతుకి వ్యవసాయం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ధాన్యం బస్తాలను పట్నం తీసుకెళ్లి అమ్మడానికి ఉపయోగపడుతుంది. ఎంత దూరమైనా సరే ఈ ఎడ్లబండిలో ప్రయాణం చేస్తే సురక్షితంగా వెళ్ళవచ్చు. అందుకే రైతు వాహనం ఎడ్లబండి అని చెబుతాడు. అలా ఆ మాటలు విన్న మాధవయ్య కుటుంబమంతా ఎడ్లబండిలో ప్రయాణం యొక్క అనుభూతుల్ని, అలాగే ఎడ్లబండిలో ప్రయాణం చేసినప్పుడు వాళ్ళ చిన్నప్పటి తీపి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ సుబ్బారావు ఊరు కృష్ణాపురానికి చేరుకుంటారు. అలా మాధవయ్య కుటుంబమంతా కృష్ణాపురం జాతరకి ఎడ్లబండిలో ప్రయాణం చేసి వెళ్తారు. అనగనగా సీతారాంపురం అనే గ్రామంలో ప్రజలందరూ వ్యవసాయం చేస్తూ జీవనం సాగించేవారు. అదే ఊరిలో కాంతారావు, అంజనమ్మ కుటుంబం నివాసం ఉండేది. రోజులు గడిచిపోతూ ఉంటాయి. అలా ఒక రోజు కాంతారావు, అంజనమ్మ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒసే అంజనా, మరో 2 రోజుల్లో నా చెల్లెల కుటుంబం మన ఇంటికి వస్తున్నారు. వారిని నువ్వు చాలా బాగా చూసుకోవాలి. చాలా కాలం తర్వాత వాళ్ళు మన ఇంటికి వస్తున్నారు. కావున గౌరవ మర్యాదలకు ఏమీ లోటు చేయకూడదు. అయ్యా, నువ్వు ప్రత్యేకంగా నాకు చెప్పాలా ఏంటి? నా ఆడపడుచు కుటుంబం నా ఇంటికి వస్తే వారిని ఎంత బాగా చూసుకోవాలో నాకు తెలీదా ఏంటి? అయినా వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తాను. అంజనమ్మ, నువ్వు చాలా మంచిదానివి. ఎవరైనా ఆడపడుచింటికి వస్తుందంటే ఆ ఇష్టంగా ఇష్టం లేనట్టు ప్రవర్తిస్తారు. అలాగే రావద్దు అని కూడా చెబుతారు. కానీ నువ్వు మాత్రం అలా ఎన్నడూ చెప్పవు. అయ్యా, ఒక ఆడపిల్ల పెళ్లి చేసి అత్తవారింటికి వెళ్ళాక పుట్టింటికి ఎప్పుడెప్పుడు వెళ్లాలా అని ఎదురుచూస్తుంది. అలాగే నీ చెల్లెలు కూడా మన ఇంటికి రావడానికి ఇష్టపడుతుంది. నేను కూడా ఒక ఇంటి నుంచి వచ్చిన దాన్ని. రేపొద్దున మా వదిన కూడా నేను వాళ్ళింటికి వెళ్ళినప్పుడు అయిష్టంగా ప్రవర్తిస్తే నేనెంత బాధపడతాను. అలాగే నేను మీ చెల్లి పట్ల అయిష్టంగా ప్రవర్తిస్తే తను కూడా అంతే బాధపడుతుంది అని ఒక ఆడపిల్ల మనోభావాల గురించి వ్యక్తపరుస్తుంది అంజనమ్మ. నీలాంటి వదిన దొరకడం నా చెల్లెల అదృష్టం. సరేలే, నేనలా పొలం దాకా వెళ్ళొస్తాను అని వెళ్ళిపోతుండగా కాంతారావు నాపి అంజనమ్మ ఇలా అంటుంది. అయ్యా, ఈ రోజైతే పొలానికి వెళ్తున్నావు గాని రేపు మాత్రం మన ఇంటికి చుట్టాలొచ్చేసరికి సరుకులన్నీ తీసుకురావాలి. అలాగేలే అంజనమ్మ, రేపొద్దున్నే సంతకి వెళ్ళి అవసరమైన సరుకులన్నీ తెస్తాను అని చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అలా మరుసటి రోజు ఉదయం కాంతారావు సంతకి బయలుదేరి ఇలా అంటాడు. అంజనా, అంజనా, నేను సంతకు వెళ్తున్నాను. ఏమేం సరుకులు తేవాలి? అయ్యా, మీ చెల్లికి చేపల పులుసంటే ఇష్టం కాబట్టి 1 కేజీ చేపలు తీసుకురా. అలాగే మీ బావకు కూడా కోడికూరంటే ఇష్టం కాబట్టి కోడి మాంసం కూడా తీసుకురా. ఇక మీ బావ వాళ్ళమ్మకి రొయ్యల వేపుడు ఇష్టం కాబట్టి రొయ్యలు కూడా తీసుకురా. మీ బావ వాళ్ళ నాన్నకి పప్పుచారంటే ఇష్టం కాబట్టి కందిపప్పు, ములక్కాడలు, వేరే కూరగాయలు కూడా తీసుకురా. ఓయమ్మో అంజనా, ఏంటే ఇన్ని సరుకులు చెప్పావు? వాళ్ళకిష్టం వీళ్ళకిష్టం అని పెద్ద మొత్తంలో సామాన్లు జాబితా చెప్పేశావు. నువ్వే కదయ్యా మనింటికొచ్చే చుట్టాలకి మనమిచ్చే గౌరవ మర్యాదలకి
వాళ్ళు మళ్ళీ మన ఇంటికి రావడానికి ఇష్టపడాలని. మరిలా ఎన్ని రకాలు వండితేనే కదా వాళ్ళు మనం ఇచ్చే గౌరవ మర్యాదల గురించి గొప్పగా చెప్పుకునేది. అవునే అంజనా, నువ్వు చెప్పింది కూడా నిజమే. వాళ్ళు మనం ఇచ్చే ఆతిథ్యం తీసుకుని చాలా సంతోషపడిపోవాలి అని సంతకి వెళ్ళిపోతాడు కాంతారావు. అంజనమ్మ కూడా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు సాయంత్రం కాంతారావు ఇంటికి కాంతారావు చెల్లెలి కుటుంబం వస్తారు. వారిని కాంతారావు చాలా గౌరవంగా ఇంటికి ఆహ్వానిస్తాడు. ఇంటికి వెళ్ళాక కాంతారావు చెల్లి శాంతి, భర్త రాజారావు, అలాగే శాంతి అత్త వెంకమ్మ, శాంతి మామ బాబురావు ఇంట్లోకి రాగానే అంజనమ్మ వాళ్ళని చూసి ఇలా అంటుంది. బాగున్నారా పిన్నిగారు? బాబాయ్ గారు ఎలా ఉన్నారు? ఏం రాజారావు ఎలా ఉన్నావు? అమ్మా శాంతి అంతా కులాసయేనా? రండి రండి, కుర్చీలో కూర్చోండి. అప్పుడు వాళ్ళు ఆ కుర్చీలో కూర్చోకుండా కిందనే కాలు చాపుకొని కూర్చుండిపోతారు. అది చూసిన అంజనమ్మ ఆశ్చర్యంగా శాంతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. అమ్మా శాంతి, ఏంటి మీ అత్త మామ మీ ఆయన ఇలా కిందనే కూర్చొనిపోయారు? అసలు వీళ్ళకి చుట్టాలంటే ఎలా ప్రవర్తించాలో తెలీదా? ఏం చెప్పమంటావు వదినా, ఈ తెలివి తక్కువ వాళ్లతో వేగలేకపోతున్నాను. ఎప్పుడు మేమెవరింటికి వెళ్ళినా ఇలా తెలివి తక్కువగా ప్రవర్తించి నా పరువు తీసేస్తున్నారు అని బాధపడుతుంది శాంతి. ఇంతలో శాంతి వాళ్ల మామ బాబురావు రాజారావుతో కలిసి బయటకు వెళ్ళి అలా కాసేపు తర్వాత ఇంటికొచ్చి ఇలా అంటాడు. అమ్మా అంజనమ్మా, ఇదిగో ఈ కందిపప్పు, ములక్కాడలు, టమాటాలు తీసుకుని బాగా మరిగించి పప్పు చారు చెయ్యు. అలాగే ఈ కోడి మాంసం, చేప మాంసం తీసుకుని కూరలొండు అని తను తీసుకొచ్చిన సరుకులన్నీ అంజనమ్మకిస్తాడు. అప్పుడిదంతా చూసిన శాంతి వాళ్ళాయన రాజారావుని పక్కకి తీసుకెళ్లి ఇలా అంటుంది. ఏంటండి మీ నాన్న చేస్తుంది? ఎవరైనా చుట్టాలింటికి వెళ్తే మనం సరుకులు తెచ్చుకొని వండమని చెబుతామా? వాళ్ళేది పెడితే అదే కదా తినాలి. అయినా మీ తెలివి తక్కువతనంతో మీరు చేసే చేష్టలను చూడలేక చచ్చిపోతున్నాను నేను. అప్పుడు రాజారావు తన భార్యతో ఇలా అంటాడు. అదేంటి శాంతి అలా అంటావు? మా నాన్నకి పప్పుచారు అంటే ఇష్టం. మీ వదిన వండుతుందో లేదో అని సరుకులన్నీ తీసుకొచ్చిచ్చాడు. అలాగే మా అమ్మకి కోడి కూర అంటే ఇష్టం. నీకు చేప మాంసం అంటే ఇష్టం. అందుకే ఆ సరుకులన్నీ తెచ్చి మీ వదినకిచ్చాడు. అందులో తప్పేముంది? దానికి తెలివి తక్కువ వాళ్ళని అంటావేంటి? ఓరినా తెలివి తక్కువ మొగుడా, మన ఇంట్లో అయితే మనకి నచ్చినవే వండుకొని తినొచ్చు. ఇలా చుట్టాలింటికి వచ్చేటప్పుడు మనం సరుకులు తెచ్చి వాళ్ళని వండమని చెప్పడం తప్పు. కనీసం మీకు మీ కుటుంబానికి చుట్టాలింటికి వస్తే ఎలా ప్రవర్తించాలో కూడా తెలీదు అని తిట్టుకుంటూ అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో వంటగదిలో వెంకమ్మ వాళ్ల వదినతో ఇలా అంటుంది. అమ్మా అంజనా, నీకు పప్పుచారు బాగా చేయడం వచ్చో లేదో నాకు తెలీదు, కానీ నేను మాత్రం పప్పుచారు చేశానంటే గిన్నె నాకి మరి తింటాడు మా ఆయన. అలాగే కోడికూర, చేపల పులుసు, ఇవన్నీ వంటలు నాకు వెన్నతో పెట్టిన విద్య. ఇవన్నిటినీ నేను అవలీలగా చేసేస్తాను. నువ్వు చాలా ఆలస్యంగా వంట చేస్తావని నాకు శాంతి చాలాసార్లు చెప్పింది అని అంజనమ్మని పక్కకి నెట్టేసి వంటగదిలో వెంకమ్మ హవా మొదలు పెడుతుంది. అప్పుడు శాంతి అది చూసి వెంకమ్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. అత్తయ్యగారు, మన ఇంట్లో వంటగదిలో మనం వంట చేయాలి, కానీ చుట్టాలింటికొచ్చినప్పుడు మీరు వంట చేయడమేంటి? పైగా మా వదిన్ని అవమానిస్తూ మీరేదో బాగా వంట చేసేట్టు ఎవ్వరూ చేయనట్టు మాట్లాడుతున్నారు అని తన మెట్టినింటి కుటుంబం యొక్క తెలివి తక్కువతనానికి బాధపడుతుంది. అదంతా గమనించిన అంజనమ్మ శాంతితో ఇలా అంటుంది. శాంతి, వచ్చిన్నుంచి గమనిస్తున్నాను. నీ కుటుంబం చుట్టాలింటికొచ్చినప్పుడు ప్రవర్తించే తెలివి తక్కువ ప్రవర్తనకి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. కాబట్టి నీ మెట్టినింటి వాళ్లకి చుట్టాలింటికి వచ్చినప్పుడు ఎలా ఉండాలనే విషయం స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెయ్యాలి. వదినా, ఇది మాత్రం చాలా కష్టం. నేను నా పెళ్లైన దగ్గర నుంచి గమనిస్తున్నాను. వీళ్ళు ఎవరైనా చుట్టాలింటికి వెళ్లేటప్పుడు ఇలానే తెలివి తక్కువగా ప్రవర్తించి మా ఇంటి పరువు మొత్తం తీసేస్తున్నారు వదినా. నేను చాలాసార్లు చెప్పి చూశాను, అయినా సరే వీళ్ల తీరు మాత్రం మారటం లేదు అని దిగులుగా అంటుంది.
అప్పుడు అంజనమ్మ శాంతితో ఇలా చెబుతుంది. చూడు శాంతి, ఎవరికైనా చెప్పేటప్పుడు అర్థం కాకపోయినా వాళ్ల కళ్లతో వాళ్ళు చూస్తే వాళ్లకేది తప్పు ఏది ఒప్పు ఖచ్చితంగా అర్థమవుతుంది. కాబట్టి నీ కుటుంబానికి ఎవరైనా చుట్టాలింటికి వెళ్లేటప్పుడు ఎలా ప్రవర్తించాలో అనేది కళ్లకు కట్టినట్టుగా స్పష్టంగా చూపిద్దాం. కళ్లకు కట్టినట్టుగా చూపించడమా? అంటే ఎలా చేద్దాం వదినా? దానికి నా దగ్గర ఒక మంచి ఆలోచనుంది. అదేంటంటే అని తను చేయాలనుకున్నది శాంతికి స్పష్టంగా వివరిస్తుంది అంజనమ్మ. అలా కాసేపు తర్వాత అంజనమ్మ తల్లిదండ్రులు వాళ్ళింటికి వస్తారు. వాళ్లని చూసిన అంజనమ్మ సంతోషపడి వాళ్లని ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అప్పుడు వాళ్ల అమ్మా నాన్న ఇంట్లోకొచ్చి దర్జాగా కూర్చుంటారు. కాసేపటి తర్వాత అంజనమ్మ వాళ్లకి భోజనం సిద్ధం చేస్తుంది. ఎంతసేపైనా వాళ్లు మాత్రం ఎక్కడికి కదలకుండా అలానే కూర్చొనుంటారు. ఇదంతా చూసిన శాంతి అత్త మామ బాబురావు వెంకమ్మ తమలో తాము ఇలా మాట్లాడుకుంటారు. ఒసే వెంకమ్మ, చూడే, అంజన వాళ్ళ అమ్మా నాన్న కుర్చీలపై కూర్చున్నారు, మనం మాత్రం కిందన కాలు చాపి కూర్చున్నాం. మనం వీళ్ళ ఇంటికి వచ్చిన మొదటనే తెలివి తక్కువగా ప్రవర్తించినందుకు కోడలు మనపై అందుకే కోప్పడిందే. అవునయ్యా, నేను కూడా వంటగదిలోకి వెళ్ళి నా తెలివి తక్కువతనంతో చుట్టాలింటికొచ్చినప్పుడు ఎలా ఉండాలో తెలియక చాలా హంగామా చేసేశాను. అప్పుడు కూడా శాంతి నన్ను కోప్పడింది. కానీ నా తెలివి తక్కువతనం వల్ల చుట్టాలింటికొచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో శాంతి చెప్పినా కూడా నాకు అర్థం కాలేదు. అలా వాళ్లు చుట్టాలింటికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలియక వాళ్ల తెలివి తక్కువగా ప్రవర్తించినందుకు సిగ్గుపడతారు. వాళ్లు శాంతి దగ్గరికి వెళ్లి ఇలా అంటారప్పుడు. అమ్మా శాంతి, మమ్మల్ని క్షమించమ్మా. నువ్వు మనమెవరైనా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలో చాలాసార్లు వివరించి చెప్పావు. అయినా మా మట్టి బుర్రలకి ఆ విషయం అర్థం కాక తెలివి తక్కువగానే ప్రవర్తించే వాళ్ళమెప్పుడు అని వాళ్ల తెలివి తక్కువ ప్రవర్తనకి బాధపడుతుంది. ఇంతలో బాబురావు కోడలితో ఇలా అంటాడు. శాంతి, మాకు ఈరోజు అంజన అమ్మా నాన్న వాళ్ళ కూతురు ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రవర్తించిన తీరును చూసి మాకు అర్థమైంది. చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు ఎలా ప్రవర్తించాలి అనే విషయం మాకు కళ్లకు కట్టినట్టుగా అర్థమైంది అని శాంతి అత్తామామలిద్దరూ వాళ్ల తెలివి తక్కువ ప్రవర్తనకి క్షమాపణలు కోరుకుంటారు. అప్పుడు శాంతి వాళ్లతో ఇలా అంటుంది. అత్తయ్య, మావయ్య, ఈ మాత్రం దానికే మీ నన్ను క్షమాపణ అడగడమేంటి? నేను మీ నుంచి ఆశించింది క్షమాపణలు కాదు. మీ తెలివి తక్కువ ప్రవర్తన వల్ల మన కుటుంబం నలుగురిలో అల్లరిపాలైపోతుందేమో, అందుకే ఇన్నాళ్ళు మిమ్మల్ని కోప్పడ్డాను. అయినా ఇప్పుడైనా మీరు చుట్టాలింటికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలనే విషయం తెలుసుకున్నారు కదా, నాకు అదే చాలు అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అలా ఆ రోజు నుంచి శాంతి కుటుంబం ఎవరింటికి వెళ్ళినా తెలివి తక్కువగా ప్రవర్తించకుండా చాలా గౌరవంగా హుందాగా ప్రవర్తించేవారు.